అసలు కట్టు కట్టడం ఏ రకంగా కట్టు కడతాం, కట్టు కట్టడానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా చాలా పెద్ద మిషనరీ కింద ఉంటాయండి. ఎందుకంటే సాలిడ్ రాడ్లు ఉంటాయి, హెవీ హీటర్స్ ఉంటాయి, హెవీ స్టవ్లు ఉంటాయి. అందుకని చెప్పి దానికి తగ్గట్టుగా ఒక సెట్ అన్నది ఉంటుంది. ఏదైతే కాపర్ కట్టడం అంటే కట్టు కట్టడం అన్నది ఎలా తెలుసుకున్నామో, ఆ కట్టు కట్టిన సాలిడ్ రాడ్లతోటి ఈ రకంగా తీగలు అన్నది చేయటం అన్ని చేస్తామండి. ఇక్కడ డోర్ గాజుల్లో చిన్న పెద్ద వెడల్పు సన్న, అలాగే మల్టీగ గాజులు, ఫ్యాన్సీ గాజులు, రాళ్ళ గాజులు, ఎంబేజింగ్ గాజులు చేస్తాం. ఈ కస్టమర్కి ఇలా అయితే బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్లు ఎప్పుడైతే రెగ్యులర్ అవుతున్నా ఉన్నారో వాళ్ళ టేస్ట్ని వర్కర్ అన్న వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. ఇక్కడ వచ్చేటోడికి ఇవి చాలా పెద్ద సైజుగా వస్తాయండి. అలాగే స్పేర్ వచ్చినాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు అంతా రౌండే ఎక్కువగా వాడారు. ఇప్పుడు స్పేర్ కావాలి, లేదంటే డైమండ్ షేపులు కావాలి, లేదంటే ఆర్టిన్ షేపులు కావాలి, ఇంకా అలాగా అన్ని రకాల షేపుల్ని కూడా దీనిలోకి దింపడం చేసామన్నమాట. ఎంబోజింగ్ సారా నెక్లెస్లు అని అంటే ఏ టైప్లో ఉంటాయంటే అండి, ఇదిగోండి ఈ రకంగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేటోడికి దీనికి కటింగులు ఓన్లీ చేసేవాళ్ళం, అలాంటిది ఎంబోజింగ్ కూడా ఇవ్వడం చేస్తాం అన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా ఎంబోజింగ్ వర్క్, హ్యాండ్ మేడ్ అండి. కట్టు బ్యాంగిల్స్ గురించి, వాటి స్పెషాలిటీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? 916 స్టేడియం తో చేసే బ్యాంగిల్స్ కి, అలాగే కట్టు బ్యాంగిల్స్ తో చేసే బ్యాంగిల్స్ కి డిఫరెన్స్ తెలియాలి అంటే మీరు ఒకసారి ఖచ్చితంగా వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ కి విజిట్ చేయాల్సింది. ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉన్న వెంకటరమణ కట్టు బ్యాంగిల్స్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి మీకు రాజమండ్రిలో ఉంది. దీని బ్రాంచ్ వచ్చేసరికి మీకు సికింద్రాబాద్ లో ఉందండి. ఈ 2 అడ్రస్లు మీకోసం మేము కింద డిస్క్రిప్షన్ లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఈ కట్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేస్తారు, దీనికోసం ఎంతమంది వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు మీకు తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీలో పూర్తిగా మేకవర్ యూనిట్ అన్నది మనం ఈ వీడియోలో చేస్తున్నాము. దానిలో మొదటి భాగాన్న అసలు కట్టు కట్టడం ఏ రకంగా కట్టు కడతాం, కట్టు కట్టడానికి ఏదైతే కావాలో అవన్నీ కూడా చాలా పెద్ద మిషనరీ కింద ఉంటాయండి. ఎందుకంటే సాలిడ్ రాడ్లు ఉంటాయి, హెవీ హీటర్స్ ఉంటాయి, హెవీ స్టవ్లు ఉంటాయి. అందుకని చెప్పి దానికి తగ్గట్టుగా ఒక సెట్ అన్నది ఉంటుంది. దాన్ని మనం తర్వాత చూడవచ్చు. సో దాన్ని ప్రస్తుతానికి మీకు నేను ఫోటోల్లో చూపించడం అన్నది చేస్తాను. ఇక్కడ వచ్చేటోడికి మనం ఫస్ట్ కొంట 4 క్యారెట్ బిస్కెట్ ఏదైతే ఉందో బిస్కెట్ని తీసుకుంటామని బిస్కెట్ని రేక్ కింద చేస్తాం. ఆ రేక్ని రౌండ్ పైప్ కింద చేస్తాము. ఇవి వచ్చేటోడికి సాలిడ్ రాడ్లు అండి, సాలిడ్ కాపర్ రాడ్లు అనమాట. ఇలాంటి సాలిడ్ 2 కాపర్ రాడ్లని చూడండి. ఇది కాపర్ రాడ్, ఇది వచ్చేటోడికి గోల్డ్ బిస్కెట్తో చేసిన పైప్ అండి. ఈ పైపుని ఈ కాపర్ రాడ్ని రెండింటిని ఇది చూసారా, ఇది రాడ్డు, ఇది పైపు. ఈ రాడ్ని ఈ పైపులోకి పెట్టి ఇలాగా పైన కట్టేసి ఇలా అతకడం చేస్తామండి. ఇక్కడ ఉన్నదంతా కూడా జాయింట్లు, అతుకులు అనమాట. ఈ తెల్లగా కనబడుతున్నాయన్నీ కూడా జాయింట్లు. అలా జాయింట్లు చేసింది ఇలా రౌండ్ కమ్మిల కింద తయారవుతాయి. ఇలా కమ్మిలు తయారైన వాటితో తీగలు, రేకులు ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఆ తీగల్ని, రేకుల్ని కూడా మీకు ఇప్పుడు నేను చూపించడం చేస్తాను. ఏదైతే కాపర్ కట్టడం అంటే కట్టు కట్టడం అన్నది ఎలా తెలుసుకున్నామో, ఆ కట్టు కట్టిన సాలిడ్ రాడ్లతోటి ఈ రకంగా తీగలు అన్నది చేయటం అన్ని చేస్తామండి. ఇప్పుడు ఈ తీగలు ఎలాంటి లావులు కావాలంటే అలా లావులు తీసుకొని వచ్చాం. చూడండి ఇదిగోండి, ఇక్కడ వచ్చేటోడికి మీకు ఇక్కడ తెల్లగా ఏదైతే అంతుందో మీకు చూపించింది అదే అనమాట. మీకు స్టార్టింగ్ సివర్లో వచ్చేటోడికి అక్కడ వైట్ అతుకు అని చెప్పాను చూసారా, ఆ అతుకు ఇలా ఈ సివర్కి వెళ్ళిపోద్ది. మిగిలింది ఏదైతే ఉందో ఈ రకమైన గోల్డ్ కింద వస్తుంది అనమాట. దీంతో ఈ రకంగా పట్టాలు అంటే ఈ జవ్వలకి, కన్నులకి, ఇలాగా మన జ్యోతులకు కానీ దీంతో చేయటం జరిగింది. ఇలాంటి సన్నతీగలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సన్నతీగల చుట్టుబడికి, దువ్వెక్కింపుకి, నలపసలు బీడ్స్కి ఉపయోగపడే విధానం అనమాట. దీనిలోనే కంగోరా, ఇదిగోండి ఇది వచ్చేటోడికి కంగోరా అంటాను చూసారా, కంగోరా ఎడ్జ్, ఈ రకంగా కంగోరా ఎడ్జ్ వస్తుంది. అదేవిధంగా పలక, ఇదిగోండి 4 పలకలు ఏ రకంగా వస్తుంది అని అంటే ఈ రకంగా ఇదిగోండి ఇదంతా కూడా 4 పలకల కింద వస్తాయి అనమాట. ఈ 4 పలకల రాడ్ అండి. ఈ 4 పలకల రాడ్ ఇవన్నీ కూడా మిషనరీ ద్వారాగా పట్టించినాయండి. మెల్లి కంకణాలు అంటాం కదండి, ఇదిగోండి మెలి ఈ రకంగా తయారవుతుంది. మెలి కంకణం దీని మీదకి వచ్చే డిజైనింగ్ ఇలాంటి తీగలతో తయారు చేయడం చేస్తాం అనమాట. ఎక్కువగా ప్రాధాన్యత ఇలాంటి కట్టు ఐటమ్స్కి, ఇలాంటి కట్టు కట్టిన దాంతో ఎలాంటి మోడల్స్నైనా సరే తీర్చిదిద్దడానికి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీలో
మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చూద్దామని ఏ రకంగా మనం అనుకున్నామో వాటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ మాతో పాటు రన్నింగ్లో ఉన్న ఎన్నాళ్ళ నుంచో మాతో పాటే మా ఈ కంపెనీలో వర్కింగ్లో ఉన్న మా వర్కర్స్ అందరినీ కూడా ఒక్కొక్కరుగా మీకు చూపించడం అన్నది చేయడానికి ఇవాళ ఈ వీడియో అన్నది చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, మనకి అది అశ్రద్ధ అయిపోయింది, చాలా మటుకు లేట్ అయిపోయింది. సో కాకపోతే ఇన్ని రోజుల తర్వాత ఇది కుదిరింది, అందుకని చెప్పి దీన్ని ఈ వీడియోని చేయటం అన్నది చేస్తున్నాను. ఇదంతా వచ్చేటోడికి చూడండి, ఇదంతా వచ్చేటోడికి మేకర్ యూనిట్ అనమాట. ఇక్కడ రకరకాల సబ్జెక్ట్ అంతా కూడా ఇక్కడే వర్కింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గాజులైనా నక్లిస్లైనా అన్నీ తయారవుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళల్లో వర్కింగ్ ఏది ఏ రకంగా చేస్తారన్నది మీకు నేను చెప్పడం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేటోడికి కంకణాలండి. కంకణాలులో మనం ఎన్నో వందల మోడల్స్ మనం చేసాము. ఆ కంకణాలు చేసే వ్యక్తిని అయితే మీరు చూసుంటారు కాబట్టి మా కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఉన్న కంకణాలు వర్కింగ్ చేస్తున్న వ్యక్తికి మీతో మాట్లాడిస్తున్నాను. నా పేరు రమేష్ అండి. నేను కంకణాలు చేస్తుంటాను ఇక్కడ. నేను ఇక్కడ 2002లో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి కంకణాలు, ఆళ్ళ కంకణాలు, ఏనుమూతి కంకణాలు నేను తయారు చేస్తుంటానండి. ఇక్కడ మా టీం 8 మంది అండి. మా సార్ మాకు కొత్త మోడల్స్ ఇస్తుంటారు. ఆ కొత్త మోడల్స్ అన్ని మేము తయారు చేస్తుంటాం. ఏ అయితే కంకణాలు ఉన్నాయో ఆ కంకణాల్లో సింహాలు, ఏనుగుమూతులు, రాళ్ల కంకణాలు, మెలి కంకణాలు, సాదా కంకణాలు, ఆ వర్కింగ్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా ఈ టీమే జరుగుద్దండి. ఆ టీము చేసే వర్కింగ్ స్టార్టింగ్ నుంచి కూడా వీటిలో ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆ కంకణాలకి ఇప్పటికీ కూడా ఇంకా లేటెస్ట్ చేయటంలో చాలా ఇంట్రెస్ట్ చూపించే టీం అనమాట ఈ టీం కూడాను. నెక్స్ట్ వచ్చేటోడికి మనకి డోన్ గాజులు అండి. మనకి డోన్ గాజులు అన్నవి చాలా ఫ్యాషన్ కాబట్టి, బ్రాడ్ కనబడతాయి కాబట్టి ఆ డోన్ గాజుల గురించి మీకు మా వర్కర్ ఆయన మీకు చెప్తారు. నా పేరు ప్రసాద్. నేను ఈ కంపెనీలో 2012లో జాయిన్ అయ్యాను. ఇక్కడ డోన్ గాజుల్లో చిన్న, పెద్ద, వెడల్పు, సన్నం, అలాగే మలితీగ గాజులు, ఫ్యాన్సీ గాజులు, రాళ్ళ గాజులు, ఎంబేజింగ్ గాజులు చేస్తాం. మా టీము 6 మంది. మా సార్ చెప్పిన మోడల్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం డోన్ గాజుల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దీనిలో వచ్చేటోడికి రామ్ పరివార్ కానీ, లక్ష్మీదేవిలు కానీ, లక్ష్మీదేవి మళ్ళీ స్టోన్ ఫిట్టింగ్లు కానీ, లేదనుకుంటే డోన్ గాజుల్లో ఎంఎంస్ వస్తాయండి. మనకి ఎంఎంస్ ఎలాగా చిన్న ఎంఎం నుంచి పెద్ద ఎంఎం వరకు ఈ రకమైన ఎంఎంస్ రావటం అన్నది జరిగిద్ది అనమాట. ఇది ఏదైతే డోన్ గాజు ఉందో ఈ డోన్ గాజులో సన్నాలు వస్తాయి, లావులు వస్తాయి, వెడల్పులు కూడా వస్తాయి. వీటిల్లోనే మనకి రాళ్ళు కావాలితే రాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు కటింగ్లు కావాలితే కటింగ్ చేసుకోవచ్చు, లేదు డై కటింగ్లు అతుక్కోవాలనుకుంటే డై కటింగ్లు మనం షోల్డరింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ఏ అయితే ఉన్నాయో ఈ వచ్చేటోడికి రామ్ పరివార్ అని, ఇక్కడ వచ్చేటోడికి రామ్ పరివారు, ఇక్కడ వచ్చేటోడికి ఈ స్టోన్స్ వచ్చినాయి చూసారా, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఈ లేటెస్ట్ ట్రెండ్ ఆల్రెడీ మనకి మాల్స్లోను వీటిల్లోనూ ఉన్న ఐటమ్స్ని వాళ్ళు ఫోటోలు తీసుకురాబట్టి అలాంటి టెక్నాలజీని మళ్ళీ మనం ఇక్కడ తయారు చేయించుకోవడం, ఆ డైలు దీన్ని ప్రత్యేకించి చేయించడం, దాన్ని వర్కింగ్లో పెట్టడం అన్నది మన వెంకటరమణ కట్టుగాజుల్లో మీకు తెలిసిందే ఉంది. ఎప్పుడు ఏ ఐటమ్ వచ్చినా సరే మొట్టమొదట లాంచింగ్ అన్నది నేను వెంకటరమణ కట్టుగాజుల ద్వారాగా లాంచింగ్ చేయడం అన్నది చేస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చుట్టుబడి ఐటమ్ అయిపోయిన తర్వాత ఒక నక్లిస్కైనా, ఒక హారానికైనా, లేదా ఒక జుంకాస్కైనా, దేనికైనా సరే ముత్యాలు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ముత్యాల్లో కలర్ కాంబినేషన్ వేయటం కానీ, ఆ ముత్యాలు కరెక్ట్గా దానికి సూటబుల్ అయ్యేలాగా ముత్యాలు ఇవ్వటం కానీ చేయటం అన్నది మెయిన్ ప్రాధాన్యత ఇవ్వాలి దానికి ప్రత్యేకించి. అందుకని చెప్పి దాంట్లోనే బ్లాక్ బీడ్స్, డబల్ లైన్ బ్లాక్ బీడ్స్, త్రిబుల్ లైన్ బ్లాక్ బీడ్స్, ఇలాంటి బ్లాక్ బీడ్స్ రకాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఈ తయారీలోకి తీసుకురావటం, వాటిల్లోనే ఇంకా కాంబినేషన్ కలపటం అన్నది ఒక ప్రత్యేకత అనమాట. మా చుట్టుబడి అంటే బీడ్స్ చుట్టుబడి వర్కర్ని మీకు పరిచయం చేయడం చేస్తాను. నమస్తే అండి, నా పేరు సతీష్ అండి. నేను 2008లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యానండి. ముత్యాల దాంట్లో, పగడాల దాంట్లో, నవపత్రుల దాంట్లో మరియు నవరత్నాల దాంట్లో తయారు చేయడం మా ప్రత్యేకత అండి. మేము అవే చేస్తుంటామండి. తర్వాత మా టీంలో 4 ఉన్నారు. ముత్యాలు, రత్నాలు, చుట్టుబడుల గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా గుట్టలు, దాని గురించి మీకు ఈ చుట్టుబడి అని అంటే ఏ రకంగా అంటే అండి, ఇదిగోండి ఇలాగ గుట్టమాల అనమాట. ఇలాంటి నక్లీసులకి ఇలాగా ఈ రకంగా ఈ గుట్టమాల చేయటం కానీ, ఇలాంటి బీడ్స్ చుట్టడంలో కానీ
వీళ్ళు ఏంటంటే అప్పుడు నుంచి కూడా మనకి టీం వర్క్ కింద చేస్తూ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా చేయడంలో బాగా అర్థమైపోయింది అనమాట. ఈ కస్టమర్కి ఇలా అయితే బాగుంటుంది. ఎందుకంటే కస్టమర్లు ఎప్పుడైతే రెగ్యులర్ అవుతున్నా ఉన్నారో వాళ్ళ టేస్ట్ని వర్కర్ అన్న వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. ఈ కస్టమర్కి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది వర్కర్కి అర్థమైద్ది. అది నాకు అర్థమైనట్టుగా వీళ్ళు నా మాటను కూడా అర్థం చేసుకోవడం అన్నది మాకు అదొక ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటోడికి దిద్దుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దిద్దులు బుట్టలు జుంకాలు వీటికి ఇంకా ఎలలేని క్రేజ్ ఉంటానే ఉంటుంది ఇప్పటికప్పుడు. ఎందుకనంటే రెగ్యులర్గాను వాడుతూ ఉంటారు, ఫ్యాషన్గాను వాడుతూ ఉంటారు, పార్టీ వేర్గాను వాడుతూ ఉంటారు. పార్టీ వేర్కి వచ్చేటోడికి పెద్ద సైజులో చాంబాలిస్ కావాల్సి వస్తుంది, రెగ్యులర్గా వాడుకునేటోడికి సింపుల్ మోడల్స్ కావాల్సి వస్తుంది. లేదు అనుకుంటే మ్యారేజ్ లాంటి వాటికైతే బుట్టాలు లాంటివి, జుంకాస్ లాంటివి పెద్ద సైజుగా ఇష్టపడతా ఉంటారు. అలాంటి వాటిల్లో తయారు చేసే మీకు ఒక వర్కర్ని అయితే కనుక మీకు ఇప్పుడు మా వర్కర్కి మీకు ఇస్తాను. వాళ్ళు ఏ రకంగా తయారు జరుగుతుంది అన్నది కూడా మీకు చూపించడం చేస్తాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఈ కంపెనీలో 2008లో జాయిన్ అయ్యాను. నేను దిద్దులు, జాలల్లో రాళ్ళ దిద్దులు, సాదా దిద్దులు, చైన్ దిద్దులు మొదలైనవి తయారు చేస్తుంటానండి. నేను మా సారు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు తయారు చేసి శాంపిల్ మాకు ఇస్తుంటారు. మా టీం మెంబర్స్ 6 ఉండి 6 తయారు చేసేస్తుంటాం. ఏ అయితే దిద్దులు, జుంకాలు, బుట్టలు అనుకుంటున్నామో అవి ఏ రకంగా అంటే అండి, ఇవి చూడండి ఇక్కడ వచ్చేటోడికి ఇవి చాలా పెద్ద సైజుగా వస్తాయండి. అలాగే స్పేర్ వచ్చినాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు అంతా రౌండే ఎక్కువగా వాడారు. ఇప్పుడు స్పేర్ కావాలి, లేదంటే డైమండ్ షేపులు కావాలి, లేదంటే ఆర్టిన్ షేపులు కావాలి. ఇంకా అలాగా అన్ని రకాల షేపుల్ని కూడా దీనిలోకి దింపడం చేసామన్నమాట. ఈ కస్టమర్ టేస్ట్ ప్రకారం తయారింగ్ అయ్యే విధానాన్ని ఏదైతే ఉందో దీనిలో మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఎలాంటి మోడల్ అయినా సరే మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. అది కస్టమర్కి నచ్చినట్టుగా డిజైనింగ్ చేయగలుగుతున్నాం. ఇది చూస్తే చూడండి, ఈ ముత్యాలు ఏదైతే ఉన్నాయో అలాంటి కాంబినేషన్ వేసాం కాబట్టి ఈ జుంకా ఏదైతే ఉందో ఇంత చక్కగా ఈ జుంకా అన్నది రావడం జరిగింది. ఇది చాలా బ్రాడ్గా ఉంటుంది, పార్టీ వేర్గా కూడా ఉంటుంది ఈ జుంకా అన్నది. ఇదే విధంగా ఇదిగోండి వచ్చేటోడికి చిన్నవి దిద్దులు అనమాట, చిన్న సైజు దిద్దులు. ఇవి ఏంటంటే డైలీ వేర్ వాడుకుంటే అనమాట, రెగ్యులర్గా డైలీ వేర్ వాడుకుంటేవి. దీనిలో వచ్చేటోడికి నెంబర్ ఆఫ్ మోడల్స్. మీకు ఇక్కడ తయారింగ్లో అన్నది మీకు మోడల్స్ చూపించడం అన్నది కష్టసాధ్యతం. ఎందుకంటే ఒకసారి ఒక చోట ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక కస్టమర్ హ్యాండ్లో తయారయ్యే వస్తువు ఒకటే ఉంటుంది. మనకి ఆన్లైన్ డిస్ప్లే వచ్చేసింది అనుకోండి, డిస్ప్లేలో మన పూర్తి వీడియోలు, పూర్తి మోడల్స్ అన్నది మనం చూడటం అన్నది చేయొచ్చు. ఆ పూర్తి మోడల్స్ అన్నది మనం వేరే వీడియో అన్నది చూసి ఆ పూర్తి మోడల్స్ని మనం చూద్దాం. ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే వర్కర్స్ అసలు ఏ రకంగా వర్కర్స్ ఉంటున్నారు, ఏ రకంగా ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది అన్న కాన్సెప్ట్ తీసుకురావడం అన్నదే ఈ వీడియో ఒక లక్ష్యం కింద మేము చూపించడం అన్నది చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేటోడికి మనకి చైన్లు అండి, గొలుసుల్లో మనకి బొట్ల గొలుసులు ఉంటాయి, ఈనుబొత్తు గొలుసులు ఉంటాయి. ఇవాళ రోజుకి వచ్చేటోడికి 80 రకాల చైన్స్ అన్నది మనం డిస్ప్లే చేయడం అన్నది చేసాం. కానీ ఒకనొక టైంలో వచ్చేటోడికి ఓన్లీ బొట్ల గొలుసులు మాత్రమే తయారయ్యేది. వేరేది తయారు చేయడం కోసం చాలా కష్టసాధ్యతం అయిపోయేది. ఎందుకనంటే ఆ డిజైన్కి తగ్గట్టుగా డైల్ చేయటం కానీ ఆ ఒక ఎక్విప్మెంట్ కానీ మన దగ్గర లేదు ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే ఒక గొలుసు ఒక మోడల్ వచ్చిందంటే దాన్ని డిజైనింగ్ చేసే డైల్ తయారవడం జరుగుతుంది. ఆ డైల్ కూడా ఎలా ఉంటాయి అన్నది కూడా మీకు చూపించడం చేస్తాను. డై ప్రింటింగ్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ డై ప్రింటింగ్ వల్ల గొలుసులు ఏ రకంగా తయారవుతున్నాయి కూడా మీకు వివరణ అన్నది ఇస్తాను. ఇప్పుడు మా గొలుసుల వర్కర్ని మీకు పరిచయం చేస్తానండి. మా గొలుసుల వర్కర్ని చూద్దరు కానీ. రావు, నేను ఇంకొక కంపెనీలో ఫస్ట్ 2006లో జాయిన్ అయ్యాను అనమాట. మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు ఈత బొద్దు గొలుసులు మాత్రమే తయారు చేసేవాడు. తర్వాత క్రమంలో కొత్త డిజైన్లు డైస్ వేసి తయారు చేస్తూ ఉండేవాడు. అలాంటి క్రమంలోనే మా దగ్గర బుట్ల గొలుసులు, నాన్ తాళ్ళు, నులక తాళ్ళు, రజనీ గొలుసులు, బాక్స్ గొలుసులు, చంద్రముఖి గొలుసులు, అన్ని రకాలైన గొలుసులు, జ్యోతి గొలుసులు, అలాగే బాక్స్ చైన్స్, అన్ని రకాలైనటువంటివి కూడా మేము తయారు చేస్తాం అనమాట. నేను మా టీము కలిసి 10 మంది అండి. మా సారు కొత్త డిజైన్లు శాంపుల్ చేసి మాకు ఇస్తూ ఉంటారు. అవి మా టీం అందరం కలిసి మేము తయారు చేస్తాం. ఈ చైన్స్ ఏంటంటే
2006లో వచ్చేటోటికి తక్కువే తయారు చేయగలిగాం. ఇప్పుడు వందల మోడల్స్ అంటే దగ్గర 80 మోడల్స్, 100 మోడల్స్ కాదు 83 మోడల్స్ అన్నది ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నాయి. 83 మోడల్స్ని ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డై కింద తయారు చేయటం వల్ల అన్ని మోడల్స్ని మనం దింపగలిగాము. అవన్నీ కూడా మనకి ఇప్పుడు షోరూంలో రెడీగా ఉంటున్నాయి. అంటే 1.5 గ్రాముల నుంచి 15 గ్రాముల వరకు, 1 గ్రాము 500 నుంచి 15 గ్రాముల వరకు గొలుసు తయారన్నది మనం చేయటం కానీ మనం డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాను. ఇప్పుడు ఉంగరాలండి. ఉంగరాలకు వచ్చేటోడికి మనకి ముత్య ఉంగరాలు, పగడం ఉంగరాలు, నవరత్నాల ఉంగరాలు, లక్ష్మీదేవి ఉంగరాలు, వినాయకుడు ఉంగరాలు, వెంకన్నబాబు ఉంగరాలు, అలాగే ఫ్యాన్సీ ఉంగరాలు, లేడీస్కి సంబంధించిన మీకు చిన్న పికాకులు ఉండి పికాక్ ఉంగరాలు, ఇలాంటి ఎన్నైతే మోడల్స్ ఉంటాయో అన్ని మోడల్స్ని కూడా వర్కింగ్ చేసే విధానం ఏదైతే ఉందో ఉంగరాల వర్కింగ్, మీకు ఇప్పుడు ఉంగరాల వర్కింగ్ గురించి మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు ఎస్విఆర్. నేను ఈ కంపెనీలో 2014లో జాయిన్ అయ్యాను. లేడీస్ అండ్ జెంట్స్ ఉంగరాలు తయారు చేస్తుంటాము. వెంకన్నబాబు, లక్ష్మీదేవి, వినాయక, తాబేలు, పగడం, నవరత్నాలు ఉంగరాలు చేస్తుంటాము. పగడం, కెంపు, ముత్యం ఉంగరాలు, నెక్స్ట్ ఎంబ్రల్ గ్రీన్, వైట్ స్టోన్స్ ఉంగరాలు తయారు చేస్తుంటాము. మా సార్ ఈ మోడల్స్ అన్నీ మాకు తయారు చేసి శాంపిల్స్ ఇస్తారు, మేము తయారు చేస్తాము. మా టీం 4 ఉంటారు. సాదాలోనే నక్లిస్లు, సాదాలోనే హారాలు, ఈ సాదాలోనే పాపిడి బొట్లు ఈ రకంగా ఏ రకంగా తయారవుతాయంటే డైస్ వస్తాయి, పైన కింద బ్రిడ్జి గోల్స్ వచ్చి మధ్యలో కటింగ్లు వస్తాయి చూసారా. ఆ ఎంబోజింగ్ వర్కులు మనకి మన సైడ్ అంతా కూడా, అంటే మనకి ఇటే పక్క తూర్పుగోదావరి జిల్లా కానీ లేదంటే పశ్చిమ గోదావరి జిల్లా కానీ మనకు ఎక్కువగా బంగారం కనబడే నక్లీసుల్ని, బంగారం కనబడే హారాల్ని మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మన కస్టమర్లు అందరూ కూడా. వాటికి ప్రత్యేకత ఏ రకంగా తీసుకొచ్చామని అంటే అండి, వాటికి ఎనామిల్స్ వేయటం లేదా కలర్స్ వేయటంలోనూ ఎలాంటి డిజైనింగ్ అయినా సరే ఆల్రెడీ పాతవి ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ వాడిని ఉంటాయి. ఎందుకనంటే ఈ సాదా నక్లీసులు ట్రెండ్ అన్నది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ ట్రెండ్ని బట్టి ఆ మోడల్స్ ఆల్రెడీ కొంతమంది వాడి ఉంటారు, మళ్ళీ అదే మోడల్ని వాడుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీలో చాలా బెటర్గా దొరికిద్ది అనమాట. అంటే వాళ్ళకు 100 గ్రాముల్లోనూ 80 గ్రాముల్లోనూ తయారు చేయించుకున్న దాన్ని మనం కేవలం 20 గ్రాముల్లోకి, 15 గ్రాముల్లోకి, 18 గ్రాముల్లోకి మనం తయారు చేయడం చేస్తున్నాం. కాబట్టి ఆ బెనిఫిట్ అంటే ఆ యొక్క తేడాని చూసుకుంటూను ఆ వర్కింగ్లోకి దిగడం జరిగింది. అది కూడా చాలా రేర్గా ఉన్న మోడల్స్ని కూడా దీనిలో తయారు చేయడం అన్నది చేస్తున్నాను. ఈ సాదా నక్లీసుల గురించి మా వర్కర్ని మీకు పరిచయం చేస్తాను. నమస్తే అండి, నా పేరు బాలాజీ అండి. నేను ఈ కంపెనీలో 2015 నుంచి చేస్తున్నానండి. నేను చేసేది ఏంటంటే సాదా నెక్లెస్లు, ఫ్యాన్సీ నెక్లెస్లు, డై కటింగ్ నెక్లెస్లు, జాలీ నెక్లెస్లు, అలాగే అన్ని రకాల హారాలు చేస్తామండి. మా టీంలో 4 ఉంటామండి. మా సార్ కొత్త రకాలు మాకు శాంపిల్స్ ఇస్తారు, మేము మా టీం కలిపి అన్ని రకాలు చేస్తామండి. ఈ ఎంబోజింగ్ సాదాలుతో నక్లీసులు అంటే, ఎంబోజింగ్ సాదా నక్లీసులు అని అంటే ఏ టైప్లో ఉంటాయంటే అండి, ఇదిగోండి ఈ రకంగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేటోడికి దీనికి కటింగులు ఓన్లీ చేసేవాళ్ళం, అలాంటిది ఎంబోజింగ్ కూడా ఇవ్వడం చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇదంతా కూడా ఎంబోజింగ్ వర్క్, హ్యాండ్ మేడ్ అండి, పూర్తిగా హ్యాండ్ మేడ్. ఇదేది కూడా మనం సొంతంగా డైల్ చేసేది కాదు. ఎందుకనంటే వీటిల్లో డిఫరెంట్ మోడల్స్ అన్నది ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. కస్టమర్కి నాకు ఇది పెద్దదైందంటే ఇది చిన్న చేసేస్తాం, ఇది చిన్నదైందంటే అది పెద్ద చేసేస్తాం. ఈ ల్యాకెట్ ఇంకొంచెం పెంచమంటే ఇంకొంచెం పెంచేయడం, దీన్ని ఇంకా కొద్దిగా తగ్గించమంటే ఇంకా తగ్గించడం అన్నది చేయడం జరిగింది అనమాట. ఎంబోజింగ్ వర్క్స్ అంటే కనుక నక్లీస్ ఇలాంటి వర్క్ అనమాట అండి. ఇలాగా మిల్తీగ్ వర్క్, ఆర్ల్ వర్క్, ఇలాగ ఎనామిల్ వర్క్, ఇలాంటిదే సాదా వర్క్. సాదా వర్క్ అని అంటే ఈ రకంగా అనమాట అండి. ఈ రకంగా మనం మన సైడు ఎక్కువగా వెళ్ళే మోడల్ అని అంటున్నాను చూసారా, దానికి ఇదే ఈ మోడల్ అన్నది మీకు ఉదాహరణ చూపిస్తున్నాను అనమాట. ఇలాంటి వర్క్లో ఎలాంటి డిజైన్ అయినా సరే ఇక్కడ తయారయ్యే విధానాన్ని మనం తీసుకురావడం జరిగింది. 2015 కానించి కూడా వీటిల్లో ఎప్పటికప్పుడు మోడల్స్ని మార్చుకుంటూ కస్టమర్కి తగ్గట్టుగా మనం తయారు చేయడం అన్నది ఇవ్వటం అన్నది చేస్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు వచ్చేటోటికి రాళ్ళ నక్లీసులు, రాళ్ళ హారాలు దాని స్పెషల్.
ఇంకా రాళ్ళ నక్లిసులు రాళ్ళ హారాలు అని అంటే ఏ రకంగానంటే అండి, ఎప్పుడు కూడా ఈ స్టోన్ ఐటమ్ అనేటోడికి బయట వేస్టేజ్ అన్నది, స్టోన్స్ కాస్ట్ అన్నది చాలా ఎక్కువగా అవటం జరుగుతుంది. ఇక్కడ ఈ తయారులో ఎటువంటి స్టోన్ కాస్ట్కి మనం పేమెంట్ వేయకుండా ఓన్లీ గోల్డ్ ప్రైజ్ మాత్రమే తీసుకోవటం వల్ల ఈ రాళ్ళ హారాలు కానీ, రాళ్ళ నక్లిసులకు కానీ, రాళ్ళ అరవంకిలు కానీ, లేదంటే రాళ్ళ చౌకర్లకు కానీ డిమాండ్ అన్నది బాగా పెరిగిపోయింది. ఆ సబ్జెక్ట్ అన్నది రాళ్ళయ్యి అని అంటే ఇదిగోండి, ఇంత సన్నటి వర్క్ని, ఇంత సన్నటి చిన్నపాటి స్టోన్స్ని కూడా ఇందులో దింపడం అన్నది చేసాము. దీనిలోనే కలర్ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్ వేసుకుంటూ మనం ఇలాంటి మోడల్స్ని ఇంకా వందల రకాలు చిన్న మార్పిడితోటి ఎలాంటి అయినా సరే చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగ కెంపు పచ్చ కాంబినేషన్ తోటి ఇలా ఇన్ని కూడా రాళ్ళ హారాలు, రాళ్ళ నక్లిసులు అనమాట అండి. ఆ రాళ్ళ హారాల, రాళ్ళ నక్లిసులు చేసే వర్కర్ ఏదైతే ఉన్నాయో ఆ వర్కర్తో మీకు తెలుస్తాను. నమస్తే సార్, నా పేరు బాలు రామకృష్ణ. నేను ముఖ్యంగా రాళ్ళ హారాలు, రాళ్ళ నెక్లెస్లు, అలాగే రాళ్ళ అరవంకీలు, లక్ష్మీ హారాలు, అలాగే ఇవన్నీ తయారు చేసుకుంటాం. మా సార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలు వేసి మాకు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాం. మా టీం మొత్తం 6 మంది కూడా మా సార్ చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు మంచి కొత్త కొత్త వెరైటీలు చేస్తూ ఉంటాం. రాళ్ళ నక్లిసులు, రాళ్ళ హారాలు, రాళ్ళ చౌకర్లు, రాళ్ళ అరవంకీల గురించి మనం తెలుసుకున్నాం. వీటిలో వచ్చేటోడికి రాంపరివార హారాలు కానీ, రాంపరివారి చౌకర్లు కానీ, లేదా లక్ష్మీదేవి చౌకర్లు కానీ, లక్ష్మీదేవి హారాలు కానీ ఎన్నో వందల మోడల్స్ మనం ఆల్రెడీ దింపడం చేసాము. అది చాలా మటుకు కస్టమర్లకి సాటిస్ఫాక్షన్గా మోడల్స్ అన్నది ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే వాటిల్లో కూడా డిజైనింగ్ ఐటమ్స్ అంటే నెట్లో ఎక్కడో చూస్తారు అలాంటి మోడల్ని సేమ్ ఇక్కడ దింపడం అన్నది మేము చేసాం. కాబట్టి వాటిల్లో ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఈ టీం ప్రత్యేకించి దానిలోనే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాటిల్లో ఎలా చేస్తే బాగుంటుంది, ఆ షేప్ని ఏ రకంగా తీసుకొస్తే బాగుంటుంది అన్న దాంట్లో ఈ టీం అన్నది చాలా బాగా వర్కింగ్ అన్నది చేస్తూ ఉంటారండి. ఈ రాళ్ళ హారాలకు కానీ, రాళ్ళ నెక్లెస్కి కానీ. ఎందుకంటే దీని క్రేజ్ అన్నది ఇప్పటికీ కానీ ఎప్పటికీ తగ్గేది కాదు. కాబట్టి ఆ టీం వర్క్ కూడా అదే విధంగా అదే ఫ్లోలో అన్నది చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటోడికి మనకి ఎవర్ గ్రీన్ వడ్డానాలు, జడలు. ఈ వడ్డానాల్లో మీకు పట్టి రేకు వచ్చే వడ్డానాలు ఉంటాయి, లేదు అనుకుంటే నౌషి వడ్డానాలు ఉంటాయి, స్టోన్ ఫిట్టింగ్ వడ్డానాలు ఉంటాయి, కాస్టింగ్ వడ్డానాలు ఉంటాయి. వడ్డానాలతో పాటు జడలు కూడా వస్తాయి. దానికి ప్రత్యేకించి వర్కర్ అంటూ ఉన్నారండి. ఎందుకనంటే వడ్డానాలకి మీకు తెలియదు ఏం కాదు, ఆ వడ్డానాలు చేసే వర్కర్కి సీనియారిటీ అన్నది బాగా ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. లేకుంటే ఆ షేప్ని కానీ లేకపోతే ఆ సైజుని కానీ సరిపెట్టడానికి కానీ అది అనుకూలంగా వీలు కుదరదు అనమాట. ఆ వడ్డానాలు వర్కింగ్ నేర్చుకోవడంలోనూ టైం పడుతుంది, వర్కింగ్ చేయటంలోనూ టైం పడుతుంది. అందుకనే రేర్గా ఆర్డర్లు కూడా దానికి రేర్గానే ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్ కాదు కాబట్టి రేర్గా ఉంటుంది. ఆ వడ్డానాలు చేసే వర్కర్ అయితే కనుక మీకు నేను చూపించడం చేస్తాను, వారి ద్వారాగా మీకు మాట్లాడిస్తాను. నా పేరు గాంధీరావు. నేను 2010లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈ రకరకాల వడ్డానాలు, హారాలు, నెక్లెస్లు, గాజులు ఇటువంటివి తయారు చేస్తూ ఉండేవాళ్ళం మా టీము. సారు నా పనితనం బాగుందని చెప్పి నన్ను తీసుకెళ్ళి వేరే వాటిలోంచి వడ్డానాలు ఇతనైతే బాగా చేస్తాడు, ఇతని దగ్గర పనితనం ఉందని చెప్పి వడ్డానాలు తయారు చేసే దాంట్లో సారే ట్రైనింగ్ ఇప్పించి 2016 నుంచి ఈ వడ్డానాలు తయారు చేయడం నేర్పించారు. 2016 నుంచి మేము రాళ్ళ వడ్డానాలు, బెల్ట్ వడ్డానాలు, నవిషి వడ్డానాలు, అలాగే నెమలి వడ్డానాలతో పాటు జడబిళ్ళలు తయారు చేయడం కూడా మా టీం ప్రత్యేకత. మా సార్ ఎప్పటికప్పుడు మాకు దేశంలోనే ప్రపంచంలోనే ఉన్న కొత్త మోడల్స్ అన్నీ తీసుకొచ్చి మాకు ఇచ్చినప్పుడు వాటిని తూచా తప్పకుండా ఆయన ఎలా అయితే కస్టమర్ బేస్డ్ ఆలోచనలతో ఆయన కస్టమర్లందరినీ మెప్పించాలని, కస్టమర్లు బాగా సంతోషంగా ఉండాలని ఆయన ఏదైతే కోరికుందో
ఆ కోరికకి తగ్గట్టుగా మేము కూడా కష్టపడి ఆ ఐటెంని ఆయన అనుకున్న దానికంటే ఎక్కువగా బాగా తయారు చేయాలని మేము అహర్నీస్లో కష్టపడి ఆయన అనుకున్నట్టు మేము పనిచేస్తున్నాం. ఆయన కూడా మమ్మల్ని వర్కర్స్గా కాకుండా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కంపెనీ ఈ స్థితిలోకి ఇప్పుడు ఇంత బాగా రన్ అవుతుందంటే దానికి కారణం మా సార్ మాకు ఇచ్చే ఎంకరేజ్మెంటు, మేము ఆయనకి ఇచ్చే ఇది మా పనితనంతో మేము ఆయన మెప్పించామని అనుకుంటున్నాం. నమస్తే అండి. ఇప్పుడు మనం ఏదైతే గాంధీ గారు చెప్పినట్టుగా ఈ వడ్డానాల గురించి కానీ లేకపోతే వర్కింగ్ గురించి కానీ చెప్పడం జరిగిందో, నిజం చెప్పాలంటే వర్కర్స్ అంతా కూడా అదే ఇంట్రెస్ట్ పెట్టి దీన్ని ఈ రకంగా వర్క్ అంతా బాగా రావాలి అనుకోవటంలో కానీ లేకపోతే కస్టమర్కి ఇది సాటిస్ఫాక్షన్ అవటంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కృషి చేయటం, దాన్ని ఆ రకంగా తీసుకురావటం అన్నది వాళ్ళు అహర్నిశలు వాళ్ళు దాన్ని తీసుకురావడానికే ప్రయత్నించారు. మనం ఏదో మనకు ఏదో సాయంత్రం ఒక 1 మంత్లో అయ్యేటోడికి మన శాలరీ మనకు వస్తుంది కదా అన్న సిస్టమ్ పెట్టుకోకుండా ఇది వర్క్ ఇది బాగుండాలి అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళంతా నాతో పాటు ట్రావెల్ అవుతా నాతో పాటు రన్నింగ్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటోడికి మనం మెషిన్ కటింగ్ గాజులు చూద్దాం. మెషిన్ కటింగ్ గాజులు అని అంటే సాదాలు 4 గాజులు సెట్లు అనమాట. ఈ 4 గాజులు సెట్లు అని అంటే సైడ్ బ్యాంగిల్స్ కానీ లేకపోతే మీకు 4 గాజులు విడివిడిగా 2 గాజులు వేసుకునే టైప్ కానీ ఇవి వస్తాయి అన్నమాట. మీకు ఎప్పుడో నుంచి ఉన్న మోడల్స్ ఏవి త్రిబుల్ మిరియం ఫ్లవర్ కానీ లేదా త్రిబుల్ మిరియం లక్ష్మీదేవి కానీ లేకపోతే సైడ్ అద్దాలు కానీ లేకపోతే ఆకు మోడల్ కానీ లేకపోతే చౌకం పువ్వు కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మనం చేస్తూనే ఉన్నాం. కానీ వాటిల్లో కూడా ఇప్పుడు శంఖాలు పెట్టడం, చేపలు పెట్టడం, డిజైన్స్ మధ్యలో త్రిబుల్ మిరియం బిట్లను తీసి ఇక్కడి నుంచి అక్కడికి బిట్లు తీయటం ఇలా చేసుకుంటూ ఈ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా దాన్ని మలుచుకుంటూ ఈ 4 గాజుల కాంబినేషన్ ఏదైతే ఉందో అది కొనసాగిస్తడం అన్నది చేస్తున్నాం అనమాట. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ 2003లో జాయిన్ అయ్యానండి. నేను మిషన్ కటింగ్ గాజులు, బరోడా గాజులు, సిఎన్సి గాజులు, డై కటింగ్ గాజులు మొదలైనవన్నీ ఇక్కడ చేస్తూ ఉంటామండి. మా టీము 8 మంది సభ్యులండి. అలాగే ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండే సైడ్ గాజులు 4 ఎక్కువగా చేస్తూ ఉంటామండి. అలాగే త్రిబుల్ మిరియం గాజులు, లక్ష్మీ గాజులు ఎక్కువగా చేస్తూ ఉంటామండి. అలాగే మా సార్ ఇక్కడ మా గాజులు చాలా స్పెషల్గా తయారు చేస్తూ ఉంటారండి. మా సారు ఇచ్చినటువంటి మోడల్ అన్నీ కూడా మేము చేసి తక్కువ సమయంలో మేము మా కస్టమర్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. కొత్త మోడల్స్ మా సార్ ఆలోచన పరంగా మేము మా ఇక్కడ చేస్తుంటామండి. అలాగే తక్కువ సమయంలో మేము సర్వ్ చేసి అందిస్తుంటాం. మా సార్ చెప్పిన మోడల్స్ అన్నీ చేస్తుంటాం. సాదా గాజులు, త్రిబుల్ మిరియం ఫ్లేవరు, లక్ష్మీదేవి ఈ గాజులు అనేటోడికి ఎవరైనా సరే ఇష్టపడే ఐటమ్స్ అండి. ఎందుకనంటే పెద్దవాళ్ళ కానించి రెగ్యులర్గా ఉండే లేడీస్ వరకు కూడా ఈ 4 బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 బ్యాంగిల్స్ని ఇష్టపడుతూనే ఉంటారు. ఎందుకంటే సింపుల్గా ఉంటాయి, రెగ్యులర్గా వాడుకోవడానికి ఉంటాయి. అందుకనే వీటిల్లోకి మనకి మార్కెట్లో దొరకలేని మోడల్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ప్రత్యేకించి క్రియేట్ చేస్తూ డిజైన్లమే కొత్తగా డ్రాయింగ్ చేపించి డిజైన్ క్రియేట్ చేసి ఆ డిజైన్ని మేము తయారు చేసి మార్కెట్లోకి మోడల్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాం. కొన్ని మోడల్స్ అయితే మేము రిలీజ్ చేసిన తర్వాతే ఆ మోడల్స్ 916లో కానీ మిగతా ఐటెంలో కానీ తయారవటం కూడా కొన్ని సందర్భాల్లో జరగటం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చేటోడికి మనం చంపస్వరాలు మాటీలు మీకు తెలిసే ఉంటుంది. పాపుల బొట్లు కానీ చంపస్వరాలు కానీ మాటీలు కానీ వీటిల్లో కూడా సాదాలు ఉంటాయి, సాదా కటింగ్లు ఉంటాయి, రాళ్ళవి ఉంటాయి. వాటిల్లో అనమాట అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఇవన్నీ కూడా చంపస్వరాలు కానీ లేకపోతే మాటీలు కానీ ఒక 6-7 గ్రాములు పెట్టాల్సి వస్తుంది. మాటీలకి అయితే చంపస్వరాలు కొద్దిగా హెవీ మోడల్ ఉన్నాయంటే 12-14 గ్రాముల దాకా పెట్టాల్సి వస్తుంది. అంతంత వెయిట్లో కాకుండా వాటిని కూడా మనం 15 గ్రాముల్లో అయ్యే ఐటెంని ఒక 6 గ్రాముల్లో చేయటం, 6 గ్రాముల్లో అయ్యే ఐటెంని 2.5 గ్రాముల్లో చేయటం, ఇలాగా తక్కువ తూకాలకి తయారు చేయడం అన్న కాన్సెప్ట్ అన్నది పెట్టి ఆ తక్కువ తూకాల్లోనే వాళ్ళకి కావాల్సిన మోడల్ అన్నది మనం చేయడం చేస్తున్నాను. మీకు ఈ చంపస్వరాలు చేసే వర్కర్ని మీకు పరిచయం చేస్తాను. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావుని. నేను ఈ కంపెనీలో 2014 జాయిన్ అయ్యానండి. నేను ఎక్కువగా
మ్యాటీలు చేస్తాను. సాదా మ్యాటీలు, రాళ్ళ మ్యాటీలు, పాపుడు పొట్టు, ఫ్యాన్సీ సాదా మ్యాటీలు చేస్తుంటామండి. మా టీం నెంబర్ ఇద్దరండి. మనం ఇప్పుడు ఏదైతే మాటిల గురించో చంపస్వరాల గురించో మనం చెప్పుకోవడం చేసామో, చంపస్వరాలు మాటిలు అంటే ఇదిగోండి ఈ రకంగా ఉన్నాయి చంపస్వరాలు. ఇదే విధంగా లైన్స్ వస్తాయండి. 4 లైన్స్ వస్తాయి, 3 లైన్స్ వస్తాయి, 2 లైన్స్ వస్తాయి, 6 లైన్స్ కూడా వస్తాయి. వాటిని చంపస్వరాలు అంటారు. వీటిల్లో ఆఫ్ తయారవుతాయండి, అవన్నీ మాటీలు అంటారు అన్నమాట. మాటీలు, చంపస్వరాలు పాపిడి బొట్లకి ప్రత్యేకంగా వర్కింగ్ ఉండటం వల్ల ఏమవుతుందని అంటే అవి ఏంటంటే మనకి అప్పుడప్పుడు తగులుతూ ఉన్న రెడీ స్టాక్ ఉండటంలో మాత్రం ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అవి మాకు సమ్ ఆర్డర్కి కొంచెం క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. కానీ రన్నింగ్లో అంటే మనం డిస్ప్లే చేయడంలో మాత్రం నచ్చిన మోడల్ సెలెక్టింగ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ మోడల్ క్రియేటివ్ కోసం ప్రత్యేకించి ఒక టీంని మేము చేయటం చేసామన్నమాట. క్రియేటివ్ మోడల్స్ని క్రియేట్ చేసుకుంటూ కొత్తగా డిజైన్ చేసుకుంటూ అక్కడ డిస్ప్లే చేస్తారు. కాబట్టి మాకు ఆ స్టాక్ని రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. పాపిడి బొట్లు కానీ లేదా మాటీలు కానీ చంపస్వరాలు కానీ. ఇప్పుడు వచ్చేటోడికి జెంట్స్ కడియాలండి. జెంట్స్ కడియాల్లో సాదాలు ఉంటాయి, ముక్కోణం కడియాలు, బొద్దు కడియాలు, రౌండ్ కడియాలు, బద్ద కడియాలు, సిఎన్సి కడియాలు, జాక్వార్ కడియాలు, ఇలాంటి కడియాలన్నిటిని ఇక్కడ తయారు చేయడం అన్నది చేస్తున్నాము. దీంట్లోనే మీకు పాలిష్, రేడియం పాలిష్ కూడా పడుతుందండి. ఈ కటింగ్ ఏదైతే ఉందో రేడియం పాలిష్ కూడా పడుతుంది. ఈ వర్కర్ మీకు పరిచయం చేస్తాను. నమస్తే అండి, నా పేరు శ్రీను. ఈ కంపెనీలో నేను 2014లో జాయిన్ అయ్యానండి. ఇక్కడ ముక్కోణ కడియం, బొద్దు కడియం, బద్ద కడియం, సిఎన్జి కడియం, జాక్వార్ కడియం, అలాగే పాలిష్ కడియాలు కూడా ఇక్కడ స్పెషల్ అండి. మేము ఇద్దరు టీం చేస్తూ ఉంటాం. స్టోన్ ఫిట్టింగ్ అండి. స్టోన్ ఫిట్టింగ్లో అంటే ఎలాంటి మోడల్ తయారైనా అన్నిటికీ స్టోన్ ఫిట్టింగ్ ఉంటుంది. స్టోన్ ఫిట్టింగ్తో పాటు మెషిన్ కటింగ్ ఉంటుంది. మెషిన్ కటింగ్ ప్రత్యేకించి సాదా నక్లిస్లకి, సాదా హారాలకి పైన చిక్కుడు లాంటిది వస్తుందండి. ఆ చిక్కుడులోనే డిజైన్స్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ తోటే డిజైన్స్ చేసుకోవచ్చు. డిజైన్ని చెక్కడం అన్నది చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మనకి చంద్రహారాలు బెల్ల ఉంటుంది. ఆ బెల్లం వెనకాతల మనకి గళ్ళు కావాలంటే గళ్ళు చెక్కుకోవచ్చు, లేదంటే సూర్య కిరణాలు కావాలంటే సూర్య కిరణాల కింద చెప్పుకోవచ్చు అనమాట. ఆ రకంగా మిషన్ చెప్పుడు చెప్తున్నాం. హ్యాండ్ మిషన్ కానీ లేదంటే పెద్ద మిషన్. పెద్ద మిషన్ అనేటోడికి గొలుసులు చెప్తూ ఉంటుంది. దాంట్లో పెద్ద మిషన్లో గొలుసులు చెక్కడం ఉంటుంది. ఆ గొలుసులు మూల కార్నర్లు చెక్కడం, పైన ఏమో ఇంటూ కింద చెక్కడం అన్నది గొలుసులకి ఉంటుంది. పెద్ద మిషన్ అన్నది అప్ పైలో ఉంటుందండి. హ్యాండ్ మిషన్ అన్నది ఈ రకంగా ఇక్కడ ఈ రకంగా ఉంటుంది అనమాట. హ్యాండ్ మిషన్ అన్నది వర్క్. ఈ హ్యాండ్ మిషన్ వర్కర్ ఎవరన్నది మీకు చూపిస్తాను. నమస్తే, నా పేరు ఆనంద్ బాబు. నేను ఈ కంపెనీలో 2015లో జాయిన్ అయ్యానండి. నేను సాదా నెక్లెస్లు, హారాలు, దుద్దులు అన్నిటికీ అన్ని సాదా వర్క్లు చేస్తుంటామండి. పెద్ద మెషిన్ మీద, హ్యాండ్ మెషిన్ మీద చేస్తామండి. మా టీం సభ్యులు ఇద్దరు ఉంటారు. మిషన్ ఉంటుందండి. దీనికి వచ్చేటప్పుడు బిట్లు వస్తాయి. ఈ బిట్టు దీనికి తగిలించుకొని, అంటే ఈ బిట్టులో కూడా డైమండ్ బిట్స్ వస్తాయి. ఈ బిట్టు దీనికి తగిలించుకొని వెడల్పు, సన్నాలు, బొద్దు, కోణాలు అని చెప్పి ఒక్కోదానికి ఒక బిట్ కింద వస్తుంది. ఆ బిట్లు దీన్ని తగిలించుకొని ఈ మెషిన్ తోటి అలా చెక్కడం అన్నది చేయటం అన్నది చేస్తాం అనమాట. ఇప్పుడు మనం వచ్చేటోడికి స్టోన్ ఫిట్టింగ్ అని. స్టోన్ ఫిట్టింగ్ ఐటెంలో ఇలాంటి రామ్ పరివార్ హారాలు లాంటివి స్టోన్ ఫిట్టింగ్ అన్నది చేస్తూ ఉంటాం. ఇది పూర్తిగా లక్కలో ఉంది ప్రస్తుతానికి. ఇది వర్కింగ్లో ఉందన్నమాట. సగం స్టోన్స్ అయితే ఫిట్టింగ్ అయ్యింది. ఇదంతా కూడా కెంపు, పచ్చ, వైట్ స్టోన్స్ తోటి కాంబినేషన్ తోటి స్టోన్ ఫిట్టింగ్ అన్నది జరుగుతుంది ఇక్కడ. ఈ స్టోన్ ఫిట్టింగ్లో కూడా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు మనతో ఉన్నారండి. ఎందుకంటే స్టార్టింగ్లో మెల్లి కంకణాలు కానించి కూడా రాళ్ళ ఫిట్టింగ్ అన్నది ఉండటం జరిగింది. అందుకని చెప్పి రాళ్ళ ఫిట్టింగ్ అయితే కనుక సీనియారిటీ, ఫుల్ సీనియారిటీ అనమాట. దగ్గరగా 2002 కానించి కూడా ఈ రాళ్ళ ఫిట్టింగ్ అన్నది కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ టీం ఏదైతే ఉందో ఆ టీం కంటిన్యూ అవుతూ ఉంది. వాళ్ళకి ఇస్తాను. నమస్తే అండి, నా పేరు గాంధీ అండి. నేను ఈ కంపెనీలో 2002లో జాయిన్ అయ్యాను. నేను ఎక్కువగా నెక్లెస్లు, హారాలు, గాజులు, దుద్దులు, బుట్టలకి అన్ని రకాల స్టోన్స్ ఫిట్టింగ్ చేస్తూ ఉంటాను. మా టీం సభ్యులు నలుగురు వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ రకంగా వర్కింగ్ జరిగినా ఆ వర్కింగ్ అంతా కూడా
ఫినిషింగ్ అన్నది మాత్రం మెరుగులో మనం తీసుకురావడం అన్నది చేయాలి. ఎందుకనంటే మెయిన్ రోల్ అన్నది దీనిలో మెరుగు అన్నది ఎక్కువ రోలు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అక్కడ వచ్చేటోడికి ఆ కలర్ కాంబినేషన్ కానీ, అంటే ఇప్పుడు పండు మెరుగు, పచ్చ మెరుగు, యాంటిక్ పాలిష్, రేడియం పాలిష్, ఇలాగా రకరకాల పాలిష్లు అన్నది మనకి దిగడం జరిగింది. అందుకని ఆ పాలిష్లకు తగ్గట్టుగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ పాలిష్కి తగ్గట్టుగా వర్కింగ్ అన్నది కూడా అలాగే పెంచుకుంటా చేయటం అన్నది చేస్తున్నాము. ఈ వర్కింగ్, ఈ పాలిష్ వర్కర్ ఏదైతే ఉన్నారో వాళ్ళని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. నమస్తే అండి, నా పేరు చెన్నయ్య. ఈ కంపెనీలో 2002లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ కంపెనీలో జరిగే వస్తువులన్నీ కూడా మెరుగు పెట్టడం, అనేక రకమైన వడ్డానం ప్రతిదీ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటుంది. వస్తే శుభ్రంగా వాటిని మెరుగుపెట్టి తీర్చిదిద్దడం జరుగుతుంది కూడా. అలాగే నేను మెరుగు పెడతా ఉంటామండి. ఇంకా డ్రెస్సింగ్ అది చేయడానికి ఇంకా 4 ఉంటారు, 4 సభ్యులు అండి. మొత్తం మేము 4 కూడా మెరుగు పెడతాం, బఫింగ్ చేయడం, ఇటువంటి అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇదే మేము చేసే పని. ఇంకా మొదలు అన్నీ కూడా వర్క్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం, మొత్తం అన్ని మెరుగు పెడతా ఉంటాం. ఏంటంటే అండి, ఫస్ట్ గుంట మెరుగుని పూర్తిగా ఐటమ్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా క్లీనింగ్ అని అంటే, ఒక సెనెట్ వాటర్లో పెట్టి ఐటమ్ని క్లీన్ చేయడం చేస్తాం. అది అయిన తర్వాత దాన్ని పూర్తిగా పిన్నులో తిప్పడం చేస్తాం. పిన్నుల్లో తిప్పిన తర్వాత ఇది పిన్ మిషన్, మ్యాగ్నెట్ మిషన్ అంటారు. ఈ పిన్ మిషన్లో తిప్పిన తర్వాత బాల్స్లో వేస్తాం. బాల్స్లో వేసిన తర్వాత ఎక్కడైనా సరే కొంచెం మనకి డల్నెస్ వస్తుంది అని అంటే కనుక వెంటనే హ్యాండ్ బ్రష్ వాడతామండి. అంటే ఎలాంటిదైనా సరే హ్యాండ్ బ్రష్ వాడకుండా పాలిష్ తీయటం అన్నది చెయ్యం. ఆ హ్యాండ్ బ్రష్ కూడా వాడి ఆ తర్వాత అక్కడ ఎక్కడైతే బఫింగ్ పడుతుందో అక్కడ వరకు బఫింగ్ మోటార్ అనమాట. ఇది వచ్చేటోడికి బఫింగ్ మోటార్. ఈ బఫింగ్ మోటార్లో బఫింగ్ చేసి డైరెక్ట్గా మనం పాలిష్ అన్నది చేయటం అన్నది చేస్తాను. పాలిష్లోకి వచ్చేటోడికి ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అన్నది ఉంటుందండి. అంటే చాలామంది అంటారు పాలిష్ వాటర్ ద్వారాగా గోల్డ్ వస్తుంది కదా, వాటర్ ద్వారాగా కూడా గోల్డ్ ఎక్కేస్తుంది కదా అని అంటారు. సో వాటర్ ద్వారాగా గోల్డ్ ఎక్కే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇదిగోండి ఇలాంటి మిషనరీ అనమాట. ఇది మైక్రో ప్లేటింగ్ అంటారు. వాటర్ ద్వారాగా గోల్డ్ ఎక్కే మిషనరీ మైక్రో ప్లేటింగ్ అండి. ఇదిగోండి ఇది వచ్చేటోడికి మీకు ఇది కరెంట్ యాంప్స్, సెకండ్స్. ఇది వచ్చేటోడికి గోల్డ్ కౌంటింగ్, అంటే గోల్డ్ కౌంటింగ్ చేస్తారు. ఎంత గోల్డ్ ఎక్కుతుంది ఏంటన్నది దీనిలో గోల్డ్ కౌంటింగ్ చేస్తుంది. ఇది హీటర్ అండి. ఇది వచ్చేటోడికి హీటర్ టెంపరేచరింగ్ అనమాట. కానీ ఇది దేనికి వాడతాం, దీని పర్పస్ దేనికి అయ్యానంటే కట్టు కట్టేసిన తర్వాత కట్టుతోటి పూర్తిగా ఐటెం తయారు చేసి ఆ ఐటెంని మనం దీన్ని తర్వాత ఐటెంని మొత్తం అంటే ఏంటంటే పూర్తిగా ఐటెం తయారైపోయిన తర్వాత జస్ట్ 1 ప్లేటింగ్ అంటే ఒక సింగిల్ కలర్ తీసుకురావడానికి దీన్ని వాడటం అన్నది చేస్తామండి. 1 కట్ ఐటెం లేదా 2 మలామా వర్క్ విధానం కూడా మీకు నేను చెప్పడం అన్నది చేస్తాను. మలామా వర్క్ దేనికి వాడతామంటే కాస్టింగ్ ఐటెంకి కట్టు కాకుండా మలామా చేస్తామండి. మలామా అంటే పాదరసం అనమాట. పాదరసం బంగారాన్ని పాదరసం కింద పట్టి ఆ పాదరసాన్ని ఐటెంకి పట్టి ఒక సఫిషియెంట్ ఒక హీటర్ ఉంటుంది, అంటే సఫిషియెంట్ ఒక మిషనరీ ఉంటుంది. దానిలో పెట్టేటోడికి హీట్ అన్నది ప్రొడ్యూస్ అయింది. అంటే రెడ్ డిష్ వచ్చేసి మొత్తం అంతా ఆ బంగారం ఏదైతే ఉందో ఆ ఐటెంకి పట్టడం చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఫైరింగ్ చేయటం అన్నది ఇంపాసిబుల్. ఎందుకనంటే సన్నటి ఖానాల కింద ఉంటుంది. దానికి ఫైరింగ్ చేయటం అన్నది కష్టసాధ్యతం. దాన్ని మేమేం చేసామనంటే ఏదైతే కాస్టింగ్ వర్క్ తర్వాత కంపెనీ వాళ్ళు వాడే టెంబో క్లీనర్, టెంబో మిషనరీ అని ఉంటుంది. టంబు మిషనరీ అని ఉంటుంది అనమాట. అది ఫైరింగ్ చేస్తారు. దానిలో ఏం కానీ లోపల నుంచి కూడా ఫైరింగ్ చేసి మనకి ఒక నీట్నెస్ని తీసుకొని వచ్చేస్తుంది. ఆ నీట్నెస్ని తీసుకొని వస్తుంది. కానీ మనకి 24K కలర్, ఆ కలర్ని తీసుకురావడం అంటే ఇక్కడ ఒక హీటింగ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఏ రకంగా చెప్పాలంటే ఒక కట్టే ఉందనుకోండి, ఒక 1000 డిగ్రీల్లో బంగారం మెల్ట్ అవుతుంది.
కానీ దాని లోపల ఉండే కాపర్ ఏదైతే ఉందో అది 200 మీకు 1200 డిగ్రీ ఉంటేనే కానీ అది మెల్ట్ అవ్వదు అనమాట. ఆ 1200 డిగ్రీలు మెల్ట్ని దీన్ని తీసుకురావడం 1000 డిగ్రీ దగ్గరే ఇది ఆపడం వల్ల దానికి అన్నది షోల్డరింగ్ అన్నది జరుగుతుంది. అదే విధంగా మలామా వర్క్ కూడా అనమాట. మలామా వర్క్ కూడా ఏంటంటే ఆ హీటింగ్ లోపల ఉన్నది మెల్ట్ అవ్వకుండా ఆ హీట్ చేయడం వల్ల ఆ పైన ఉన్న గోల్డ్ మాత్రమే మెల్ట్ అవ్వటం, దాన్ని పట్టుకోవడం అన్నది జరిగిద్ది. అది కాకుండా ఐటమ్ దగ్గరికి వచ్చేటోడికి ఒక కెమికల్ రాయటం జరిగిద్ది. ఆ కెమికల్ రాసిన తర్వాత పాదరసం పట్టుకోవడం వల్ల అది ఒక గమ్ములా అతుక్కోవడం జరిగింది. దాన్ని మనం ఒక సఫిషియెంట్ ఒక మిషనరీలో పెట్టడం వల్ల అది 4 పక్కల నుంచి వచ్చే ఒక సమానమైన హీట్ ప్రొడ్యూసర్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఆ వర్కింగ్ అన్నది దానిలో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతూ ఉన్నాము. అంటే కొంతమంది అంటారు ఒక వాటర్ ద్వారాగా కూడా గోల్డ్ ఎక్కేసేయచ్చు కదా, వాటర్ ద్వారాగా కూడా పూర్తిగా గోల్డ్ని ఎక్కించేస్తే అయితే ఐటమ్ అయిపోయింది కదా అని కొంతమంది అనుకోవచ్చు. అంటే చాలామంది అనుకోవచ్చు అంటే బయట జరుగుతున్నాయి కదా, ఇది మైక్రో ప్లేటింగ్ లాంటివి జరుగుతున్నాయి కదా. కాకపోతే ఇక్కడ మనకి ఒకటేనండి, మైక్రో ప్లేటింగ్ అన్నది ఒక పెయింట్ లాంటిది. ఇందులో కాల్చడం కాదు ఐటమ్ అని ఉంచడం, కాల్చడం కాదు ఐటమ్ అని ఉంచడం. మనం కాల్చి అతికింది ఎప్పుడూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకనంటే రెండిట్లని మెల్ట్ చేసిస్తాం, అక్కడ రెండిట్లని కూడా కలిపిస్తాం. ఆ కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన బంగారం ఏదైతే ఉందో అది కూడా అరగకుండా దాని స్ట్రాంగ్నెస్ అన్నది ఉంటుంది. అదే మనం ఒక మిషన్ ద్వారా గానో లేకపోతే ఒక మైక్రో ప్లేటింగో లేదా ఫార్మింగ్ అంటారో లేదా హెచ్డి గోల్డ్ కెమికల్ అంటారో లేదా ఫార్మింగ్ కెమికల్ అంటారు, ఇలాంటి వాటిల్లో చేయటం వల్ల ఒక లేయర్ వరకు ఓకే, దానికి ఒక 100 మిల్లీ చేయాల్సిన చోట దీని ద్వారాగా చేసేయచ్చు కదా అన్న తీరులో ఎక్కువ చేయటం వల్ల ఏమైందంటే పెచ్చులుగా రాలిపోతుంది. మీకు చూడండి, ఒక పెయింట్ ఒకసారి 10 సార్లు వేసేటోడికి ఒక పెచ్చు కింద ఎలాగ ఊడి అది కింద రాలిపోతుందో ఆ రకంగా పెచ్చులు ఊడిపోద్ది అనమాట. ఎందుకనంటే అక్కడ మీకు ఆ కట్టే ఆ పైనుండే దానికి లోపల దానికి సంబంధం లేదు. ఎందుకనంటే ఆ రెండిట్లకి షోల్డరింగ్ అన్నది జరగలేదు కాబట్టి అక్కడ మనకి అది రాలిపోవటం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు దాన్ని రాలిపోతుంది అంటే షోల్డరింగ్ లేదు కాబట్టి రాలిపోతుంది. ఇదేంటంటే షోల్డరింగ్ ఉంటుంది, దాన్ని అతికేయడం జరుగుతుంది. అంటే ఒక ఇటుక్కి సిమెంట్ పెట్టడం ఒక లెక్క అయితే అది రాదు, దానిపైన పెయింటింగ్ వేయటం ఏదైతే ఉందో అది ఒక పెయింట్ వేస్తే అది పలసగా అలాగే ఉండిపోద్ది. దానికి ఒకటికి ఒక 20 పెయింట్లో లేకపోతే 50 పెయింట్లో పావేయటం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న పెచ్చు ఊడిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట. మేమేంటంటే మాది పక్కా బిల్డింగ్ ఒకటి జరుగుతుంది. ఈ పక్కా బిల్డింగ్ జరగటంలో ఏం జరిగిందని అంటే రిటర్న్ వెయిట్ అన్నది ముందుగానే మెన్షన్ చేయడం చేస్తాము. అలాంటిది ఆ రిటర్న్ వెయిట్ అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 2015లో 3000 రేట్ చెప్పిన ఒక 10 గ్రాములు పర్చేస్ చేశారు అంటే 30,000 కాస్ట్ అయింది. దాని రిటర్న్ గోల్డ్ వచ్చేటోడికి 6 గ్రాములు అని చెప్పాం. ఆ 6 గ్రాములు ఈ రోజు నుంచి వస్తే 30,000 అవుతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాలు వాడుకుని ఆ తెచ్చిన ఐటెంలో ఆ 6 గ్రాములు గోల్డ్ లేకుండా అది 4 గ్రాములే వచ్చింది అనుకోండి, బై హ్యాండ్ 2 గ్రాములు మాకు లాస్ అవుతుంది కదా. అందుకనే ఆ గోల్డ్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఆ గోల్డ్ని కూడా ప్రొడక్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ ప్రొడక్షన్ ఇవ్వాలి అని అంటే కనుక అది ఖచ్చితంగా షోల్డరింగ్ ఉంటేనే ఆ ప్రొడక్షన్ అన్నది జరుగుతుంది. ఆ షోల్డరింగ్ లేదే అనుకోండి ఈ పెచ్చులు ఉడుతుంది. మాది ఆల్రెడీ సర్వీసింగ్ అన్నది పూర్తిగా ఫ్రీ అయితే ఉంది. ఐటెం ఒకసారి కొన్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఐటెం నిమిత్తం ₹1 కస్టమర్ ఖర్చు పెట్టే పని లేదు. ఒకవేళ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా ఏమైనా సరే ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకొని ఆ ఐటెంని మాత్రం వాళ్ళకి 100% వర్కింగ్ అయ్యేలా చేసి ఇవ్వాలి. అది ఎలాగో తప్పని విషయం కాబట్టి ఆ గోల్డ్ ప్రొడక్షన్ కూడా మేము ఏం చేస్తున్నామంటే తిరిగి తీస్తే గోల్డ్ వచ్చే ప్రక్రియ పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రకమైన అంటే మలామా వర్క్ని ఎంచుకోవడం జరిగింది. కట్టులోనే డిఫరెంట్, మనకి కట్టులోనే డిఫరెంట్ అంటే ఏంటంటే లోపల ఉండే కాపర్లో కూడా గోల్డ్ మిక్సింగ్ చేయడం జరుగుతుంది. దానివల్లే మనకి గోల్డ్ రిటర్న్ అన్నది సఫిషియెంట్గా రావడం జరుగుతుంది. అక్కడ కస్టమర్ దగ్గర కూడా మన్నిక అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ రకమైన వర్కింగ్ చేయటం వల్ల అంటే ఒక కెమికల్ ద్వారాగానో లేకపోతే ఒక వాటర్ ద్వారాగానో ఒక కలర్ తీసుకురావడం వరకు ఓకే,
అంటే మనకి అంతా ఐటమ్ అయిపోయింది. ఆ ఐటమ్ అయిపోయింది ఏంటంటే మనకి హీటింగ్లో వస్తుంది కదా, ఆ హీటింగ్ జరిగేటప్పుడు ఒక్కో చోట ఒక్కో కలర్ కింద ఉంటుంది. అది ఒకే కలర్ తీసుకురావడం కోసం మనం కామన్గా నార్మల్ మెరుగు అన్నది వేస్తూ ఉంటాం. ఆ నార్మల్ మరియు బదులు ఇలాంటి ఒక ప్లేటింగ్ చేయటంలో ఇది ద బెటర్. అంతేగాని పూర్తిగా ఐటమ్ని కూడా దీనిలోనే చేయాలి అనుకుంటే కనుక అది చాలా రాంగే అవుతుంది. ఆ ఐటమ్ కూడా దానికి అంటే వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది, మీకు లైఫ్ టైం అది జరగదు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మలామా వర్క్తో చేసిన ఐటమ్ కానీ లేదంటే కట్టుతో తయారు చేసిన ఐటమ్ కానీ పాదరసం ఐటమ్ అయినా లేదా కట్టుతో ఐటమ్ అయినా మీకు రిపేరీ వచ్చిందని అంటే దాన్ని మనం ఎర్రగా కాల్చి అతికి దాన్ని చేయొచ్చు. కానీ ఇలాగ ఏదైనా ఒక కెమికల్ ద్వారా గానో ఒక వాటర్ ద్వారా గానో ఎక్కే గోల్డ్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది మనం కాల్చాము అని అంటే కనుక అది మొత్తం పొక్కు పొక్కులాగా. ఇప్పుడు చూడండి, ఒక పెయింట్కి మనకు ఒక హీట్ తగిలింది అనుకోండి, పొక్కు పొక్కు ఏ రకంగా వచ్చేస్తుందో ఆ హీటింగ్కి అలాగ పొక్కు పొక్కు కింద వచ్చేసి అది పైన ఏదైతే ఉందో అది ఊడిపోవటం అనేది జరిగిద్ది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ మలామా వర్క్లో విపరీతమైన టాలెంట్ కానీ వర్క్ విధానంలో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తినే నేను ఎంచుకుంటాం కానీ ఆ వర్క్ నేను చేసుకుంటాం కానీ నేను ఫస్ట్ కొంటా, నేను చేసుకొని నేను నా సొంత మనిషికి ట్రైనింగ్ ఇచ్చి అది సపరేట్గా ఒక టీం కింద పెట్టుకొని అది సపరేట్గా ఒక క్యాబిన్ పెట్టుకొని అది చేయటం అనేది చేస్తున్నాను కాబట్టి సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతున్నాను. అంతే తప్ప మనం ఒక వాటర్ ద్వారాగా చేసేద్దాం అనుకుంటే కనుక అది ఖచ్చితంగా అది అన్ని రకాలుగానే లాస్ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే ఒక ఫామ్ ఫీల్ అవుతుందో ఆ తర్వాత అది పెచ్చులుగా రావటం జరుగుతుంది, బంగారం అరుగుదల వస్తుంది. మీరు 916 వాడండి, హాల్మార్క్ ఐటమ్ వాడండి, పాత బంగారాలు వాడండి, ఏ బంగారం అయినా సరే అరుగుదల అన్నది ఖచ్చితం. మీరు ఒక బ్యాంగిల్స్ వేసుకోండి, రెగ్యులర్గా వాడతారు, ఉండదు, అరిగిద్ది. ఎనప ముక్కలైనా సరే ఏ అయినా సరే మనం హ్యాండిల్ పట్టుకుంటూ ఉంటాం, మెట్లు ఎక్కుతూ ఉంటాం, లేకపోతే సైడ్ వెళ్ళర్స్ కానీ లేకపోతే మనం పట్టుకుంటే బళ్ళవి కానీ ఏ అయినా సరే అరుగుదల ఉంటాయి కదా. అలాగే బంగారం కూడా ఒంటి మీద పెట్టినప్పుడు అరుగుదల వస్తుంది. అలాంటి అరుగుదలకి ఇది ఆగాలి అంటే కనుక అది ఒక కట్టులోను మలామా వర్క్లోను మాత్రమే సాధ్యమైద్దండి. మనం వేసే ఒక పెయింట్లోనో లేకపోతే కొంతమంది అనుకుంటారు వీళ్ళు వాటర్ ద్వారాగా చేస్తారు చెందుతారు అనేసి. ఆ వాటర్ ద్వారాగా చేయడం వల్ల ఏమవుతుందంటే అరుగుదల ఎక్కువైపోద్ది. ఎందుకనంటే అది పైన ఉంది, అక్కడ దానికి దీనికి ఏముంది కలెక్షన్, పైన ఫామ్ అయింది అంతే. ఇప్పుడు అది పుట్టింది కదా, దానికి కలెక్షన్ లేదు, అది పైన ఓన్లీ ఫామ్ అవుతుంది అంతే, దానికి పట్టుకుంటుంది, ఫామ్ అవుతుంది, అంతకు మించి అది ఏమి అవ్వట్లేదు. మనం ఎప్పుడైతే కాలుస్తామో, ఎప్పుడైతే ఒక రిపేరీ వచ్చి దాన్ని ఐటమ్ని కాలుస్తామో ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది. ఆ రకమైన సబ్జెక్ట్ అన్నది ఉంది. దీనిలో వచ్చేటోడికి ఇది ఈ రకంగా వాడుకోవడానికి మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఏ రకంగానంటే మొత్తం ఐటమ్ మన కట్టులోనో కానీ లేకపోతే దీన్ని ఒక మలామా వర్క్లో కానీ మొత్తం ఐటమ్ తయారు చేసి ఒక ప్లేట్ అంటే వన్ టైం 3 నిమిషాల 50 సెకండ్లు పెడితే ఒక 100 మిల్లీ గోల్డ్ అన్నది ఎక్కినట్టుగా ఈ మిషనరీ చెప్తుంది. ఎంత గోల్డ్ ఎక్కింది, ఎంత గోల్డ్ ఉంటుంది, ఎంత గోల్డ్ ఎక్కింది అన్నది. అంటే ఈ మిషనరీ ఇక్కడ ఏంటంటే ప్రతి పాయింట్ దీని నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. అది అందువల్ల ఏంటంటే మీకు ఆ రకంగా ఇది యూజ్ అవుతుంది తప్ప టోటల్గా యూజ్ చేసుకోవడానికి కాదు. ఈ రకమైన రిపేరింగ్ సిస్టమ్ ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత ఒక సింగిల్ కలర్ ఒక రావాలి అని అంటే కనుక ఇది వాడుకొని దాన్ని బట్టి మనం పాలిష్ కూడా ఉంటుంది, ఇది ఉంటుంది. ఇలాగా ఒకటి కాదు అన్ని రకాలని మేము మెయింటైన్ చేసుకుంటూ ఎదరికెళ్తాం కాబట్టి ఈ కంపెనీ ఇలాగా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవటం కానీ ఎక్కడా కూడా రిమార్క్ అన్నది లేకుండా ఇప్పటికీ మేము ఎదరికెళ్ళటం కానీ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఒక సబ్జెక్ట్ని మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా న్యూ ట్రెండ్ అండి. ఏ రకంగానంటే 3D డిజైనింగ్. కస్టమర్కి ఎక్కడెక్కడో ఏయో మోడల్స్ నచ్చితే ఆ మోడల్స్ని 3D డిజైనింగ్ చేయడం ఎలాగా, 3D డిజైనింగ్ ప్రింటింగ్ ఇవ్వడం ఎలాగా, వాటిని డై చేయడం ఎలాగా, వాటిని కాస్టింగ్ చేయడం ఎలాగా, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ కొంటే ఒక కస్టమరు ఒక నెక్లెస్, ఒక హారం, ఏదైనా సరే ఒక కంప్యూటర్ డిజైనింగ్ వర్క్ అంటే నెట్ పిక్ వర్క్ లాంటిది మోడల్ అన్నది మనకి నమూనా ఇచ్చినప్పుడు అది 3D డిజైనింగ్ చేపిస్తాం. ఆ 3D డిజైనింగ్ చేసే వర్కర్ని మీకు నేను పరిచయం చేస్తాను. నా పేరు శివ. నేను ఈ కంపెనీలో 2017లో జాయిన్ అయ్యాను.
కస్టమర్లు ఇచ్చే మోడల్స్ని ఇక్కడ కంప్యూటర్లో డిజైన్ చేసి ఇస్తాము. ఒక ఫోటో లాంటిది ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోని రెనో అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. రెనో అనే సాఫ్ట్వేర్లో ఇది ఒక కోర్స్ అనమాట. ఆ కోర్స్ని డిజైనింగ్ చేసి ఆ కోర్సులో ఈ డిజైనింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇందులో ఈ రకంగా డిజైనింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ నక్లిస్లు కానీ, హారాలు కానీ, జుంకాలు కానీ, ఎలాంటి మోడల్స్ అయినా ఫస్ట్ గుంట కంప్యూటర్లో ఈ రకమైన డిజైనింగ్ చేయడం జరిగింది. కావాల్సిన సైజు, కస్టమర్లకి కావాల్సిన సైజులో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, ఇలాగ డిజైనింగ్ చేసి దీన్ని ఈ రకంగా అమర్చి దీన్ని ఫైల్ కింద చేస్తారు. ఆ ఫైల్ని మిషనరీలో ప్రింట్అవుట్ కింద వెళ్తుంది అనమాట. మీకు నెక్స్ట్ మిషనరీ ప్రింట్అవుట్ ఏ రకంగా వస్తుంది అన్నది మీకు చూపించబోతున్నాను నేను. ఇప్పుడు డిజైనింగ్ 3D డిజైనింగ్ అయిన తర్వాత సపోర్టింగ్ అయ్యి దానికి సపోర్టింగ్ ఇవ్వటం చేస్తారు. సపోర్టింగ్ ఇచ్చి ప్రింట్ చేస్తారండి. ప్రింట్ అయ్యే ప్రింట్ మిషన్ అన్నది 3D డిజైనింగ్ ప్రింట్ మిషన్ అన్నది మనకి ఇలాంటి కార్పొరేట్ కంపెనీల్లో మాత్రమే ఉండే సబ్జెక్ట్ అనమాట. అలాంటి సబ్జెక్ట్ని కూడా ఈ కంపెనీ ఎప్పుడో ప్రొవైడ్ చేసేసింది. అలాంటి ఒక మిషనరీ కూడా మీకు చూపించడం అన్నది చేస్తాను. దానికి సంబంధించిన 3D ప్రింటర్ వర్కింగ్ చేసే వర్కర్ని మీకు చూపిస్తాను. అందరికీ నమస్తే అండి. నా పేరు వంశీ. నేను 2017లో జాయిన్ అయ్యానండి. నా దగ్గరికి వచ్చిన ఫైల్ని నేను ప్రింట్అవుట్ ఇస్తానండి. ప్రింట్అవుట్ వచ్చే విధానం అంటే ఏంటంటే ఆ ఐటమ్ని మీరు చూస్తున్నారు ఇక్కడ సిస్టంలో, ఇక్కడ చూడండి, డిస్ప్లే మీద చూడండి. ఇది వచ్చేటోడికి ఒక రామ్ పర్వార్ ల్యాకెట్ అండి. ఈ రామ్ పర్వార్ ల్యాకెట్ మీకు కింద చూసారా పాయింట్గా బేస్గా వచ్చినాయి చూడండి. ఇక్కడ వచ్చేటోడికి మీరు ఇలా చూస్తే చూడండి రామ్ పర్వార్ బొమ్మ మీకు ఎలా క్లియర్గా కనబడుతుందో. ఇలాంటి రామ్ పర్వారు ఈ రకంగా ప్రింట్ అనమాట. దీన్ని ప్రింట్ ఇవ్వడం చేస్తాం. ఆ ప్రింట్ ఇచ్చే మిషనరీ ఏదైతే ఉందో ఈ మిషనరీ ప్రింట్ అనమాట. ఈ మిషన్ ద్వారాగా ఈ సిస్టమ్ ద్వారాగా ఈ సపోర్ట్లు ఇచ్చి ప్రింట్ ఇవ్వడం అన్నది చేస్తాను. ఈ ప్రింట్ ఎలా వస్తుంది అని అంటే మీకు ఈ రకంగా ప్రింట్ వస్తుందండి. ఈ రకంగా ప్రింట్ వస్తుంది. ఇది చూడండి, ఇది వచ్చేటోడికి లక్ష్మీదేవి, స్మాల్ సైజు లక్ష్మీదేవి అనమాట. దీన్ని ఈ రకంగా ప్రింట్ తీసి దీన్ని డై చేయడానికి ఇస్తాం. లబ్బర్ డై తయారు చేయడానికి ఇవ్వటం అన్నది చేస్తాం అనమాట. ఈ ప్రింట్అవుట్ని ఇలాంటి లబ్బర్ డైని దీన్ని ఫస్ట్ గుంట ఇలాగా ప్రింట్ ఇచ్చి దీన్ని సాఫ్ట్ చేసి దీన్ని లబ్బర్ డై చేయడానికి చేస్తాం. లబ్బర్ డై నుంచి వ్యాక్స్కి వెళ్తుంది, వ్యాక్స్ నుంచి కాస్టింగ్కి వెళ్తుంది, కాస్టింగ్ నుంచి మళ్ళీ ఫైరింగ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్యాంప్ పీస్ చూసామో ఆ క్యాంప్ పీస్ తీసుకొచ్చి దాన్ని లబ్బర్ డై కింద చేయడం జరిగిద్దండి. లబ్బర్ డై చేస్తేనే కానీ వ్యాక్స్ డై తయారవటం జరగదనమాట. ఆ లబ్బర్ డై తయారు చేయడం అని అంటే మీకు ప్రతి పార్ట్ని లబ్బర్ కింద చేయాలి కాబట్టి దానికంటూ ప్రత్యేకించి వర్కర్ ఉంటారు. ఇలాగ ఈ లబ్బర్ మిషన్ తోటి లబ్బర్ డై చేయడం అన్నది జరిగింది. ఈ లబ్బర్ డై వర్కర్ ఎవరైతే ఉన్నారో మీకు చూపిస్తాను. నమస్తే అండి, నా పేరు విశ్వ. నేను ఈ కంపెనీ 2015లో జాయిన్ అయ్యానండి. మిషన్ నుంచి వచ్చిన ప్రింట్ రబ్బర్ డ్రైగా తయారు చేసి వ్యాక్స్ డిజైన్ వచ్చేలాగా డ్రైవ్ చేసి ఇస్తాను. అయితే ఉంటుందో ఇలాంటి స్మార్ట్ లబ్బర్ తోటి ఇందులో ఆ డైన్ పెట్టి ఇలా ప్రింట్ చేయడం వల్ల ఈ లబ్బర్ డై ఈ రకంగా డిజైనింగ్ రావడం జరిగింది అనమాట అండి. దీనిలో ఈ డిజైనింగ్ వచ్చింది కదా, ఇలా డిజైనింగ్ రావడం అన్నది జరిగింది అనమాట. ఇది ఇలా డిజైనింగ్ వచ్చిన దాన్ని వ్యాక్స్ల కింద తీయటం జరిగిద్దండి. వ్యాక్స్ కింద తీయటం వల్ల ఇలాగా లాకెట్ రావడం జరిగింది. ఇలాంటి డిజైనింగ్ లాకెట్ రావడం అన్నది జరిగింది. మీకు ఇది ఈ ఇందులోనే ఇన్ని రకాల మోడల్స్ అన్నది ఉంటాయన్నమాట. ఈ లాకెట్ రావడం అన్నది జరిగింది. ఈ విషయంలోకి వచ్చేటోడికి మీకు ఇవంతా కూడా వ్యాక్స్ డైల్ అనమాట. కస్టమర్లు ఇచ్చిన మోడల్స్ని డిజైనింగ్ చేసి ప్రింట్ ఇచ్చి దాన్ని లబ్బర్ డై తయారు చేసి లబ్బర్ డై నుంచి వ్యాక్స్ నింపడం చేయాలన్నమాట. ఆ వ్యాక్స్ని మనం కాస్టింగ్ చేస్తారు. ఇప్పుడు మీకు కాస్టింగ్ చూపిస్తాను. డై తయారైన తర్వాత ఆ డైని కాస్టింగ్ ఎలా చేస్తారు ఇదిగోండి, ఈ రకంగా వ్యాక్స్ చేస్తారు. వ్యాక్స్ చేసి దాన్ని కాస్టింగ్ చేస్తారన్నమాట. ఈ కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో కాస్టింగ్ వర్కర్. నమస్తే అండి, నా పేరు గుల్లబ్బాయి అండి. నేను 2015లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. అయితే నేను కంప్యూటర్ ద్వారా వచ్చిన డైనీ వ్యాక్సిన్ని లబ్బర్ డై అంటే
ఇలాంటి లబ్బర్ టైని ఈ రకంగా ఇలా వ్యాక్స్ ఇండక్షన్ అంటారు. వ్యాక్స్ ఇండక్షన్ ద్వారాగా వ్యాక్స్ని ఇలాగ ఈ లబ్బర్ ద్వారాగా ఎక్కించడం వల్ల దీనిలో వస్తుందండి. ఇది వచ్చేటోడికి మీకు అలా ఓపెన్ చేసి ఈ రకంగా ఫింగర్ రింగ్ అన్నది ఈ రకంగా లబ్బర్ తోటి ఈ రకంగా ఫింగర్ అన్నది రింగ్ అన్నది వస్తుంది అన్నమాట. ఇక్కడ వెనక్కి కొంచెం దీన్ని వచ్చేటోడికి కొద్దిగా వెనక్కి పెట్టండి. రైట్. ఇలా వచ్చిన దాన్ని ఒక చెట్టు కింద మనకి ఏంటంటే ఒక దీనిలో వ్యాక్స్ సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ ద్వారాగా మనం దీన్ని షోల్డరింగ్ చేసుకుంటూ ఇందాక కాస్టింగ్ చేయటం అన్నది చేస్తాం అనమాట. చేసుకొని దీన్ని మనం పౌడర్ చేసి కాస్టింగ్ చేసి బయటికి తీయటం అన్నది చేస్తాం. ఇప్పుడు మనం కాస్టింగ్ అయింది అంటే ఈ రకంగా మనకి చిప్స్ తయారు చేసుకొని కాస్టింగ్ చేయడం చేస్తామండి. ఈ కాస్టింగ్ అయిన ఐటమ్ని కటింగ్ చేసి సాఫ్ట్ చేసి ఎక్స్ట్రాలు ఉన్నాయన్నీ కూడా తొలగించి దాన్ని నీట్గా మాస్టర్ డ్రై కింద తయారు చేయాలండి. మాస్టర్ పీస్ అంటారు. మాస్టర్ పీస్ కింద తయారు చేయాలి. ఆ మాస్టర్ పీస్ తయారు చేయడానికి ప్రత్యేకించి మళ్ళీ వర్కర్ ఉంటారు. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి.